హలో వ్యూయర్స్, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు వారుచులు. ఇవాల్టి వీడియోలో మనం మిర్చి బజ్జీలు ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా బౌల్లో 1 కప్పు శనగపిండిని జల్లించుకోవాలి. అలాగే 1 కప్పు శనగపిండికి 2 టేబుల్ స్పూన్ల బియ్యపు పిండిని వేసుకొని జల్లించుకోవాలి. మిర్చి బజ్జీలో బియ్యపు పిండి ఎందుకు యూజ్ చేస్తామంటే మిర్చి బజ్జీలు చాలా క్రిస్పీగా రావడం కోసం. అలాగే పిండిని ఇలా జల్లించుకోవడం వల్ల మిర్చి బజ్జీలు స్మూత్గా వస్తాయి. ఇలా జల్లించుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా వంట సోడాను యాడ్ చేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ వామును, మన రుచికి తగ్గట్టుగా ఉప్పును తీసుకోవాలి. తర్వాత పిండిని బాగా కలుపుకోవాలి. అవునండి, ఒక చిన్న డౌట్. ఓవెన్ ఇంగ్లీష్లో ఏమంటారో ఎవరికైనా తెలుసా? తెలిస్తే కామెంట్లో చెప్పండి. ఓమ తినడం వల్ల మన ఆరోగ్యానికి చాలా ఉపయోగాలు ఉన్నాయండి. దగ్గు, జలుబు, ఆస్తమా, రక్తపోటు వంటి జబ్బులను నివారించవచ్చు. అలాగే ఓమ తినడం వల్ల బరువు కూడా తగ్గుతారు. ఇలా పిండిని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ బాగా కలుపుకోవాలి. ఇలా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని బాగా కలుపుకోవడం వల్ల బజ్జీలు చాలా స్మూత్గా వస్తాయి. పిండిని మరీ పలుచగా కాకుండా మరీ గట్టిగా కాకుండా వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి. తర్వాత పిండిపై మూత పెట్టి ఒక 10 నిమిషాలు పక్కకు ఉంచాలి. ఆ లోపు మనం మిర్చీలను రెడీ చేసుకుందాం. మిర్చీలను తీసుకొని మిర్చి యొక్క చివరి భాగాలను కట్ చేసుకోవాలి. తర్వాత ఆ మిర్చీలను మధ్యలో చీల్చుకొని వాటిలో ఉన్న గింజలను తీసివేయాలి. బాగా నానబెట్టిన చింతపండును తీసుకొని దాంట్లోని గుజ్జును తీసుకొని వేస్ట్ని పడేసి అందులోకి కొద్దిగా ధనియా పౌడర్, అలాగే కొద్దిగా ఓమం యాడ్ చేసి మిర్చిలో మధ్యలో పెట్టుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా అన్ని మిర్చీలకు చింతపండు గుజ్జును పెట్టుకోవాలి. ఇలా అన్ని మిర్చీలకి చింతపండు గుజ్జు పెట్టుకున్న తర్వాత పక్కకు తీసుకోవాలి. స్టవ్ పై ఒక కడాయిని తీసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఆయిల్ పోసుకోవాలి. కాసేపటి తర్వాత ఆయిల్ హీట్ అయిందో లేదో తెలుసుకోవడానికి కొద్దిగా పిండి ఆయిల్లో వేసి చూడాలి. వెంటనే పైకి పొంగిందంటే ఆయిల్ బాగా హీట్ అయినట్లు. అయితే ఇంతకు ముందుకు మనం తీసిపెట్టుకున్న పిండిని తీసుకొని మిర్చీలను అందులో ముంచి బాగా పిండి పట్టించి ఆయిల్లో వేసుకోవాలి. ఇలా ఒక్కోటి ఆయిల్లో డిప్ అయ్యే అన్ని మాత్రమే వేసుకోవాలి. ఇలా మిర్చీలు కాలుతుండగా ఒక గరిటెతో అటు ఇటు తిప్పుకోవాలి. అటు ఇటు టర్న్ చేయడం వల్ల లోపల పిండి బాగా ఉడుకుతుంది, అలాగే ఎర్రగా కాలుతాయి. ఇలా అటు ఇటు టర్న్ చేసుకుంటూ ఎర్రగా కాలిన తర్వాత మిర్చీలను తీసి పక్కకు పెట్టుకోవాలి. మళ్ళీ కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత మరికొన్ని మిర్చీలను ఆయిల్లో వేసుకోవాలి. వీటిని కూడా అటు ఇటు తిప్పుకుంటూ కాల్చుకున్న తర్వాత ఆయిల్ నుండి తీసేయాలి. ఒక్కో మిర్చి బజ్జీని తీసుకొని మధ్యలో కోసుకొని కొన్ని ఉల్లిపాయలు, కొత్తిమీర అండ్ నిమ్మరసాన్ని పిండుకొని పైన మసాలాలను చల్లుకుంటే వేడి వేడి మిర్చి బజ్జీ రెడీ. చూసారా, ఈజీగా క్రిస్పీగా మిర్చి బజ్జీలు ఎలా రెడీ చేసుకున్నాము. అలాగే మిర్చి బజ్జీలు అంటే ఎవరెవరికి ఇష్టమో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. క్లిక్ ద బెల్ ఐకాన్.